నమస్తే అండి. నేను గిద్దలూరు మాజీ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డిని. మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి మచ్చు తునకైనా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వెలుగొండ ప్రాజెక్టుని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామన్నారు. మా పశ్చిమ ప్రకాశానికి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక పని కూడా అక్కడ చేయలేదు. దీంతో మా ప్రాంతంలో రైతాంగం తీవ్రమైన అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంది. రెండవ వైపు జిల్లాలని 25 పార్లమెంట్లని 25 జిల్లాలుగా ప్రకటిస్తామని 26వ జిల్లాగా అరకును చేసిన తర్వాత ఈ దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశాన్ని జిల్లాను చేయకపోవడం అనేటువంటిది మా ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని, మాకు వెనుకబాటుతనం పోగొట్టుకున్న దానికి మా స్వయం పరిపాలన ఒకటే మార్గమైతే మార్కాపురం జిల్లా కేంద్రంగా మా జిల్లాను ప్రకటిస్తారంటే అది కూడా ప్రకటించలేదు. ఇదే కాకుండా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేయలేదు. ఉదాహరణకి మా గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది టౌన్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమస్య. రెండవ వైపు సగిలేరు కాలువ అనేటువంటిది కూడా మాకు ప్రధానమైన సమస్యగా ఉంది. త్రాగునీటి ఎద్దడనే తీవ్రమైన సమస్య ఉంది. ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్లతో నేను నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించేదానికి మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతే నిధులను మంజూరు చేయించడము, టెండర్స్ పిలిపించడం కూడా జరిగింది. పనులు కూడా మొదలుపెట్టారు. నేను అడుగుతా ఉన్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, ఎందుకు ఈ నీటి పథకాన్ని మీరు రద్దు చేశారని అడుగుతున్నాను. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలకు నీరు మాకు ముఖ్యం కాదా అంటున్నాం మేము. ఇంకొక వైపు నిరుద్యోగ సమస్య అనేటువంటిది మా ప్రాంతంలో అత్యంత తీవ్రమైనటువంటి మా యొక్క చదువుకున్న విద్యార్థులకు అతి తీవ్రమైన సమస్యగా ఉంది. మీరు వెనుకబడినటువంటి ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మా ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేసినట్లయితే మా ప్రాంతం వెనుకబాటుతనం పోయేది, చదువుకున్న పిల్లల యొక్క జీవితాలు బాగుపడేవి. మీరు మాటలు చెప్పారు తప్పితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆచరణలో ఏమీ చేయలేదు. మేము ఈరోజు ఒకటే అంటున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు, మా వెనుకబాటుతనం పోవాలంటే మార్కాపురం జిల్లా కేంద్రంగా కావాలి, సాగునీరు రావాలి, త్రాగునీరు అందించాలి, ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే, తెలుగుదేశం జనసేనలో ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే ఇది సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా రాబో ఎన్నికలలో మా నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టేదానికి సంసిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభంజనమై మేము 175 సీట్లకి 160 సీట్లు పైచులు గెలవబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.